ఆరాధనా ఆలాపనా గాఢాంధకారములో నేను తిరిగినను, గాఢాంధకారములో నేను తిరిగినను, నేనెలా భయపడుదు, నా తోడు నీ ఉండగా, నేనెలా భయపడుదు, నా తోడు నీ ఉండగా, గాఢాంధకారములో ఎన్నెన్నో ఆపదలు నన్ను చుట్టినను, నిన్ను తలచినచో నన్ను విడనాడు. ఎన్నెన్నో ఆపదలు నన్ను చుట్టినను, నిన్ను తలచినచో నన్ను విడనాడు. అన్ని కాలములా మరింతు నరానివయా, నీకున్న సుగుణములు నరానివయా, నీకున్న సుగుణములు, గాఢాంధకారములో నేను తిరిగినను, నేనెలా భయపడుదు, నా తోడు నీ ఉండగా, గాఢాంధకారములో ఆరాధన ప్రేక్షకులకు, సహృదయులకు, శ్రేయభిలాషులకు, శ్రోతలకు ప్రభు అయిన యేసు క్రీస్తు దివ్య నామమున శుభవందనాలు తెలియచేస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారండి? దేవుని యొక్క కృపను బట్టి మరొక వారం దేవుని యొక్క వాక్య భాగాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన తరుణాన్ని బట్టి దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్న ఈ టీవీ పరిచర్య కొరకు మీరందరూ కూడా ప్రార్థన చేయవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. కారణం ఏంటంటే ఈ కార్యక్రమాలు ఎంతో ఖర్చుతో కూడినటువంటివి. మరి ప్రచారం చేయడానికి నాకు చాలా కష్టంగా ఉంటుంది. మరి వాక్యం వినుచున్నటువంటి దేవుని బిడ్డలైనటువంటి వారు మరి మీ ప్రార్థన ద్వారా, ఆర్థిక సహాయం ద్వారా ఈ కార్యక్రమాలు ప్రోత్సహించవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. దయచేసి నేను పదే ఈ యొక్క కార్యక్రమాల కొరకు ఆర్థిక సహాయము అడుగుట మంచిది కాదని ఈ కార్యక్రమాల ద్వారా నేను అడగలేకపోతూ ఉన్నాను. సహృదయులైనటువంటి వారు, ప్రేరేపించబడినటువంటి వారు ఈ కార్యక్రమాలను ప్రేరేపించి మరి ప్రార్థించి దేవుడు ప్రేరేపించినట్లయితే మీ ఆర్థిక సహాయమును పంపవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం.
తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరమ తండ్రి, మహోన్నతమైన శ్రేష్టమైన నీ నామాన్ని బట్టి స్తోత్రాలు. ఇదిగో తండ్రి, ఈ సమయమందు నీ వాక్యము ధ్యానిస్తూ ఉంటుండగా వినగల చెవులు, గ్రహించగల హృదయాన్ని నాకు మాకు మీరు దయచేయండి, కృప చూపించండి. వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడండి, కృప చూపించమని యేసు దివ్య నామమును బట్టి అడిగి స్తోత్రించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమెన్. క్రీస్తునందు ప్రియులారా, బైబిల్ దగ్గర ఉందా? దయచేసి పెన్ను, పుస్తకం మరి యొక్క దగ్గర పెట్టుకొని వాక్యమును వినవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్య భాగములో నుండి ఈరోజు మనము దేవుని యొక్క వ్రాతలను గూర్చి వాక్యాన్ని మనము ధ్యానం చేయబోతూ ఉంటున్నాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ప్రాముఖ్యంగా దేవుని యొక్క రక్షణ ప్రణాళికలోని దేవుడు వ్రాసినటువంటి వ్రాతలు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనల్ని ఆశ్చర్యచకితుల్ని చేస్తూ ఉంది. కారణం ఏంటంటే, దేవుని యొక్క రక్షణ సంకల్పంలో, దేవుని యొక్క ప్రణాళికల్లోని మానవుణ్ణి రక్షించాలని దేవుడు పడుతున్నటువంటి ప్రయాస అంతా ఇంత కాదని మనం చెప్పుకోవచ్చు. ఎందుకనంటే, ఈరోజు వాక్య భాగంలో నుండి 4 వ్రాతలను గూర్చి బైబిల్ గ్రంథంలో మనం వాక్యము ధ్యానం చేయబోతూ ఉన్నాం. మొట్టమొదటిగా నిర్గమాకాండము 32వ అధ్యాయము 16వ వచనంలో రాతి పలకల మీద దేవుడు వ్రాసినటువంటి వ్రాత. రెండవ వ్రాత దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 25వ వచనము 26వ వచనంలో గోడ మీద ఒక వ్రాతను చూస్తాం. మూడవదిగా యోహాను సువార్త 19వ అధ్యాయము 19వ వచన భాగంలోని సిలువ మీద వ్రాతను చూస్తాం. నాలుగవదిగా హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 10వ వచన భాగంలోని హృదయముల మీద వ్రాతను చూస్తాం. ఈ 4 వ్రాతలను బట్టి 4 విషయాలు మనకి బయలుపరచబడుతూ ఉన్నాయి. మొదటి వ్రాత మరి ఆజ్ఞలతో కూడినటువంటి వ్రాత. ఈ వ్రాత దేవుని యొక్క విమోచన, అంటే దేవుని యొక్క రక్షణ, దేవుని యొక్క రక్షణ ప్రణాళిక ఏది చేయకూడదో అది చేస్తే పాపము అని పాపములను తెలియజేస్తున్నటువంటి వ్రాత. రెండవ వ్రాత తీర్పు వ్రాత. మానవుని యొక్క జీవితంలో మనుషుడు జీవిస్తున్నటువంటి జీవితాన్ని బట్టి గోడ మీద వ్రాస్తున్నటువంటి వ్రాత, అది తీర్పు వ్రాత. మూడవదిగా మనము యోహాను సువార్త 19వ అధ్యాయము 19వ వచన భాగములో వ్రాయబడినటువంటి వ్రాత, దేవుడు సిలువ మీద ఒక వ్రాత రాయించున్నాడు. ఆ వ్రాత మానవుని యొక్క పాపములను తుడిసివేయునటువంటి వ్రాత. నాలుగవ వ్రాత హృదయముల మీద వ్రాసేటువంటి వ్రాత. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 10వ వచన భాగంలోని మనం చూస్తాం. ఈ 4 దేవుడు రాసినటువంటి వ్రాతలను గురించి అర్థం చేసుకోవాలంటే మానవుని యొక్క మేధా సంపత్తి సాలదు అని నేను చెప్పగలను. కారణం ఏంటంటే, ఎన్నో సంవత్సరాలుగా ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని పఠిస్తూ ఉంటుండగా ఈ 4 రాతల యొక్క ఉద్దేశాన్ని పరిశుద్ధ బైబిల్ గ్రంథం మనకిప్పుడు తేటతెల్లం చేస్తూ ఉన్నది. అదేంటంటే, మొట్టమొదటిగా చాలా పర్యాయాలు ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనుష్యులు ఈ విధంగా చెప్పుకుంటుంటారు: మనిషిని యొక్క తలరాత, కడుపు కోత ఎవడు కొట్టివేయలేడు అని అంటూ ఉంటుంటారు. అయితే అలాంటి జనులకు, అలాంటి వారికి ఈరోజు ఈ వాక్యము చాలా అర్థవంతంగాను, మరి దేవుడు మన పట్ల కలిగి ఉన్నటువంటి గొప్ప ప్రణాళికని, రక్షణ ప్రణాళిక ఏంటో నేను ఈరోజు ఈ వాక్య భాగంలో తెలియచేయాలని నేను
ఆశపడుతూ ఉన్నాను. శ్రద్ధగా వినండి దయచేసి. దేవుని యొక్క వాక్య భాగములో నుండి నిర్గమకాండము 32వ అధ్యాయము 16వ వచన భాగంలోని దేవుడు రాసినటువంటి పలకలను గూర్చి మన వాక్యము ధ్యానం చేస్తూ ఉన్నాం. దయచేసి వాక్య భాగాలు చూడాలి. నిర్గమకాండం 32వ అధ్యాయము 16వ వచన భాగంలోని ఆ వ్రాత దేవుని యొక్క వ్రాతని వ్రాయబడి ఉన్నది. ప్రియులారా గమనించండి, ఈ యొక్క వ్రాత దేవుడు స్వతహాగా 10 ఆజ్ఞలను 2 రాతి పలకల మీద వ్రాసాడు. ఈ యొక్క ఆజ్ఞలను రాతి పలకల మీద వ్రాయబడటానికి మరి మోషే యొక్క సిద్ధబాటును గూర్చి ఒకసారి మనము ఆలోచన చేయాలి. కారణం ఏంటంటే ఈ ఆజ్ఞలను కోసము దేవుడు మోషేని సీనాయి పర్వతం మీదకి రమ్మని అడిగి ఉన్నాడు. ఈయన 40 దినములో ఉపవాసం ఉండి ఈ యొక్క రాతి పలకల్ని దేవుని చేత రాయించుకుని భూమి మీదకి వచ్చేటప్పటికి ఇశ్రాయేలీలు విగ్రహారాధన చేస్తూ దూడను ఆరాధిస్తూ దేవునికి విరుద్ధమైనటువంటి పనులు జరిగిస్తూ ఉన్నారు. ప్రియులారా గమనించండి, ఆడవారి యొక్క ఒంటి మీద ఉన్న బంగారం అంతటిని ప్రోగు చేసి ఒక దూడను తయారు చేసుకొని ఆ దూడ దేవుడని, ఆ దూడ ద్వారా మరి మనము ఐగుప్తు నుండి విడుదల చేయబడ్డామని ఆ దూడను ఆరాధిస్తూ ఆ దూడకు విగ్రహారాధన చేస్తున్నారు. ప్రియులారా, దేవుడిచ్చిన 10 ఆజ్ఞల్లోని విగ్రహారాధన కూడదు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, ఈ యొక్క సమయంలో నీకై నీవు చేయుచున్నటువంటి ఆ యొక్క విగ్రహారాధన ఎలాంటిదో నాకైతే తెలియదు, కానీ దేవుడు అదృశ్యుడు, దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతో ఆయనను ఆరాధించాలి. విగ్రహములు పూజ చేయకూడదు, విగ్రహములను ఆరాధించకూడదు, విగ్రహముల దగ్గర మనము నమస్కరించకూడదని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియులారా, దేవుడు ఎప్పుడైతే ఈ 2 పలకల మీద 10 ఆజ్ఞలను తీసుకొని వచ్చి ఉన్నాడో, మరలా ఈ యొక్క మోషే క్రిందకు వచ్చినప్పుడు ఇశ్రాయేలీయుల యొక్క అజ్ఞానమును చూసి, ఇశ్రాయేలీయుల యొక్క అవిధేయతను చూసి మోషే కోపంతో ఆ పలకలను పగలగొట్టాడు. దేవుని యొక్క కోపము, మోషే యొక్క కోపము ఒకటై ఉన్నదని అనుకోవచ్చు, కానీ కేవలము మోషే మాత్రమే కోపగించుకొని ఆ 2 పలకల్ని ఆయన పగలగొట్టేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి, మరలా ఆ 2 పలకల్ని మరలా దేవుడు సరిచేసి ఆ దేవుని యొక్క ఆజ్ఞలను ఆయన వ్రాసి పంపించాడు. ఈ 10 ఆజ్ఞలని ఏ మనుషుడైతే తూచా తప్పకుండా పాటిస్తాడో ఆ మనుషులు ఇక్కడ వర్ధిల్లుతున్నారు, దీవించబడుతూ ఉన్నారు. అయితే ఈ 10 ఆజ్ఞలు పాపం అంటే ఏంటో మానవాళికి తెలిసింది. ఈ 10 ఆజ్ఞలను పాటించటంలో ప్రతి మనుషులు విఫలులు అయ్యారని దేవుని వాక్యము సెలవిస్తుంది. అందుకని విఫలులు అయినారు అని అనటానికి దేవుడు మరొక వ్రాతను రాస్తూ ఉన్నాడు. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 25వ వచనము 26వ వచన భాగాలు మనం చదువుతూ ఉంటున్నప్పుడు ఇక్కడ ఒక పెద్ద రాజు బెల్షస్సరు ఈయనేం చేస్తున్నాడనంటే దేవుని యొక్క మందిరములో ఉన్నటువంటి పాత్రలను తీసుకొని ద్రాక్షారసము త్రాగుతూ ఆ మందిరములో ఉన్నటువంటి పాత్రలను ఇతడు అపవిత్రం చేస్తూ ఉన్నాడు. ఇలాంటి త్రాగిన మైకంలో మద్యము సేవిస్తున్నటువంటి సమయంలో రాజ్యాన్ని మర్చిపోయి, దేవుడిచ్చినటువంటి రాజ్యాన్ని మర్చిపోయి, దేవుణ్ణి మర్చిపోయి త్రాగుతూ
తోలయాడుతున్నటువంటి ఆ పరిస్థితుల్లో ఆయన మద్యము సేవిస్తున్నటువంటి ఆయా జనాంగముతో, ఆ జనులతో అక్కడ ఈ బెల్షస్సర్ రాజు ఒక వ్రాతను చూశాడు. ఆ వ్రాత గోడ మీద వ్రాయబడుతున్నది. ఆ మాట ఏంటంటే మెనే మెనే టెకిల్ ఉపార్సిన్ అనేటువంటి ఈ పదాలు రాస్తూ ఉంటుండగా రాజు మిగుల భయపడి, కలవరపడి, ఈ యొక్క పదమునకు అర్థమేంటో తెలియక మిక్కిలి భయపడినటువంటి వాడుగా ఈ రాజు ఉన్నాడు. అప్పుడు ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రవక్త దగ్గరకు వెళ్ళినప్పుడు ఈ యొక్క మెనే టెకిల్ ఉపార్సిన్ అనేటువంటి ఈ పదానికి అర్థం ఏంటంటే, రాజా నీ యొక్క రాజ్యాంగంలో నిన్ను మరి ఆలోచన చేసినప్పుడు నిన్ను దేవుడు త్రాసులో పెట్టి చూడగా నీవు దేవుని దృష్టికి చాలా తక్కువ వాడవుగా కనబడుచున్నావు అని చెప్పాడు. ఎందుకనంటే క్రీస్తునందు ప్రియులారా, మనకు దేవుడు యోగ్యతనిచ్చి, అర్హతనిచ్చి, మంచి శ్రేష్టమైన పొజిషన్ ఇచ్చినప్పుడు వాటన్నిటిని కూడా మర్చిపోయి లోకములోని బాధ్యతలను విస్మరించి లోకములో త్రాగుతూ, వ్యభిచారము చేస్తూ, అబద్ధములాడుతూ, నటిస్తూ ఈ లోకంలో జీవిస్తున్న వారికి దేవుడు తీర్పు తీరుస్తున్నాడు. ఆ గోడ మీద రాత ఏంటంటే, దేవుడు వ్రాస్తున్న ప్రతి వ్రాత కూడా మనిషినికి మొదట ఆజ్ఞలను చూపించింది, రెండవ రాత తీర్పును చూపిస్తుంది. నిన్ను, నీ జీవితాన్ని ఆయన త్రాసులో పెట్టి చూసేటువంటి ఒక దినమున్నదని గుర్తెరగాలని దేవుడు ఈ సమయమందు నిన్ను హెచ్చరిస్తున్నాడు. నీవు జరిగించినటువంటి జీవితంలో నీ క్రియలు అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, ఒకనాడు నీవు తీర్పులోనికి రావాల్సింది సుమా. దయచేసి గమనించండి. మా బెల్షస్సర్ రాజుకు భయము, వణుకును పుట్టించిన ఆ గోడ మీద వ్రాత, ఆ చేవ్రాత బెల్షస్సర్ని కలవరపరిచింది. ఈరోజు వాక్యం వింటున్నటువంటి నా ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. ఈ వాక్యము నిన్ను కలవర పెడుతుందేమో. దేవుడు నీకు తీర్పు తీరుస్తాడు. దేవుడు నీకు తీర్పు తీర్చేటువంటి ఒక సమయం ఉన్నది. ఆ సమయానికి నీవు సిద్ధపడాలి. గలతీ పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం సెలవిస్తుంది, డు నాట్ బి డిసీవ్డ్, God is not mocked, whatever man sows that will also reap. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. బెల్షస్సర్ రాజు తినుచు, త్రాగుచు, సుఖిస్తున్నటువంటి ఆ సమయంలో దేవుడు నీకు తీర్పు తీరుస్తున్నాడని ఆ యొక్క వ్రాత యొక్క భావమై ఉంటుంది. మూడవదిగా మనం గమనించినట్లయితే ఈ యొక్క తీర్పు, మొదటి యొక్క వ్రాత, పలకల మీద వ్రాత ఆజ్ఞలను చూపించింది. ఆజ్ఞాతిక్రమమే పాపమని చూపించింది. ఆ పాపమునకు దేవుడు తీర్పు తీరుస్తాడని, ఆ తీర్పును నీవు తప్పించుకోవడానికి దేవుడు వ్రాస్తున్నటువంటి ఈ మూడవ రాత దయచేసి మీరు గమనించాలి. ఈ మూడవ రాతని దేవుని వాక్య భాగంలో యోహాను సువార్త 19వ అధ్యాయము 19వ వచనంలో యేసు ప్రభువుకి ఈ మాటలు వర్తిస్తూ ఉన్నాయి. క్రీస్తునందు ప్రియులారా, యేసు ప్రభువారు 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి ఆయన పుట్టినటువంటి విధానం, లేదంటే ఆయన పుట్టినటువంటి కారణం ఏంటంటే, నశించిన దానిని వెదకి రక్షించుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. రెండవదిగా మానవులమైన మనము, పాపులమైన మనము, భక్తిహీనులమైన మనము, శత్రువులమైన మనలను రక్షించటానికి ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఈ లోకం ఆయన ద్వేషించింది, ఆయనను ఈ లోకము తృణీకరించింది. దేవుని వాక్యములో మనం చూస్తాం ఏంటంటే, యోహాను సువార్త 1వ అధ్యాయము 11, 12 వచనాల్లో, ఈ కేమ్ టు హిజ్ ఓన్ డిడ్ నాట్ రిసీవ్డ్ హిమ్.
ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చిన కానీ తన స్వకీయులు తనను అంగీకరించలేదు అని వాక్యము సెలవిస్తుంది. క్రీస్తునందు ప్రియులారా, యేసు ప్రభువారు మన ప్రక్క దేశంలో అయినటువంటి మరి ఆ యొక్క నజరేతులో ఆయన పుట్టి ఉన్నాడు. మరి ఈ నజరేతులో పుట్టినటువంటి యేసు యోధా రాజ్యాంగంలో యూదుల్లో పుడితే యూదులు ఆయనను సిలువ వేశారు. యూదులకు అధికారి అయినటువంటి పిలాతు ఆయనను సిలువ వేసేటప్పుడు ఆ సిలువ మీద INRI అనేటువంటి గ్రీక్ పదాల్లోని ఆయన ఒక పదాన్ని రాసించాడు. అదేంటంటే యూదులకు రాజు అని ఆయన పేరు పెట్టాడు. క్రీస్తునందు ప్రియులారా, ఈ యొక్క వ్రాత వ్రాస్తే యూదులకు చాలా కోపం వచ్చింది, చాలా భయం వేసింది. ఈయన మాకు రాజేంటి, ఈయన మాకు అధిపతి ఏంటి, ఈయన మాకు ప్రభువేంటని వారు కలవరపడుతూ మేము సిలువ వేయటానికి ఆయనను తీసుకొని వస్తే పిలాతు ఏంటి ఈ మాట వ్రాసాడు, యూదులకు రాజు అని రాయడం అంటే అది తప్పు అని అంటే వాట్ ఐ హ్యావ్ రిటర్న్ అనేటువంటి పదాన్ని ఇంగ్లీష్లో మనం చూస్తాం. నేనేమి రాశానో అదే వ్రాసాను. అదేంటంటే ఈయన యూదులకు రాజు, ప్రభు అయినటువంటి క్రీస్తు అనే పదము. అంటే క్రీస్తునందు ప్రియులారా, మానవాళి మొత్తము కూడా ఈ లోకములో పాపములో మునిగి తేలుతూ ఉన్నది. 10 ఆజ్ఞలను మీరారు. రెండవదిగా దేవుడు తీర్పు తీరుస్తాడని గద్దిస్తూ ఉన్నాడు. అయినప్పటికీ మనుషుడు పాపం అంటే భయపడలేదు. రెండవది తీర్పు అంటే భయపడలేదు. అందుకనే నజరేయుడైన యేసు నీ కోసం నా కోసం ఈ లోకానికి పంపించి ఆ నిజ దేవుడు తన కుమారుడైన యేసు క్రీస్తునందు మన యొక్క పాపమునకు శిక్ష విధించి ఉన్నాడు. అందుకనే ఆ శిక్షకు ప్రతిఫలము యేసు క్రీస్తు యొక్క మరణం. ఆ మరణము యొక్క ప్రతిఫలం మనకు నిత్య జీవం. ఆ మరణము యొక్క ప్రతిఫలం ఇక్కడ మనకు కలుగుతున్నటువంటి జీవాహారం. దయచేసి గమనించండి, దేవుని మాటలు ఇక్కడ చాలా పర్యాయాలు, చాలా లోతైనటువంటి మాట, భావగర్భితమైనటువంటి ఒక మాట నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. క్రీస్తునందు ప్రియులారా, ఆజ్ఞలను మీరిన ప్రభు లోకం ప్రజలు దేవుని శిక్షకు తీర్పు గురవుతుంటే, మరి దేవుడు మానవుణ్ణి ఎక్కువగా ప్రేమించి ఆ మానవుడు శిక్షించబడకుండా ఉండటం కొరకు ఇక్కడ ఈ భావగర్భితమైన ఈ మాటను నేను ఉద్దేశపూర్వకంగా పలుకుతూ ఉన్నాను. అదేంటంటే దేవుడు పాపిని ప్రేమించాడు, పాపిలో ఉన్న పాపమును శిక్షిస్తూ ఉన్నాడు. అనగా మానవుని యొక్క శరీరమునకు, మానవుని యొక్క స్వభావమునకు శిక్ష వేయకుండా మానవునిలో ఉన్న పాపమునకు ఆయన శిక్ష వేస్తూ ఉన్నాడు. అనగా సాతానుకు శిక్ష విధిస్తున్నాడు. ఆ సాతాను యేసు ప్రభుని శోధించింది. యేసు ప్రభుని శోధిస్తే ఆ సాతానుని యేసు ప్రభు జయించడానికి ఆయన సిలువ ఎక్కాడు. ఆ సిలువ మరణం ఈరోజు ఆయన తల మీద వ్రాయబడినది INRI అంటే ఈసస్ ఆఫ్ నజరేత్ అనేటువంటి నజరేయుడైన యేసు అనే పదాన్ని మనకు చూపిస్తున్నాడు. ఆయన అభిషిక్తుడు. అందుకనే ఆయన ఈ లోకంలో యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని అపోస్తుల కార్యంలో వ్రాయబడ్డది. ఇకపోతే ఈ యేసు ప్రభు తన యొక్క ముళ్ళ కిరీటం ధరించుట ద్వారా, ఆయన సిలువ మరణం పొందుట ద్వారా మనలో ఉన్న పాపమునకు అనగా సాతానుకు శిక్ష వేసి, ఆ శిక్ష యేసు భరించినందువల్ల ఆయన మరణము, సమాధి, పునరుద్ధానముల వల్ల మనకు విమోచన లభించి ఉన్నది. కాబట్టి అతి విమోచన పొందిన వారికి దేవుడు వ్రాస్తున్నటువంటి మరొక వ్రాత దయచేసి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మీరు చూడవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 10వ వచనంలో ఈ వ్రాతను
దేవుడు ఆ యేసునందు విశ్వాసం ఉంచిన వారి యొక్క హృదయముల మీద ఆ వ్రాత రాస్తూ ఉన్నాడు. హృదయముల మీద వ్రాత అనంటే క్రీస్తునందు ప్రియులారా, నజరేయుడైన యేసు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి ఆ యేసునందు విశ్వాసం ఉంచిన వారు, వారి హృదయముల మీద దేవుడు ఆ వ్రాతను రాస్తూ ఆయన ఏమన్నాడంటే, ఇతడు పాపము నుండి విమోచించబడ్డవాడని, రెండవదిగా తీర్పు నుంచి విమోచించబడ్డాడని, మూడవదిగా క్రీస్తు రక్తంలో కడగబడిన వాడని, నాలుగవదిగా హృదయముల మీద వ్రాతనంటే నీ పాపములకు నీవు యేసు ప్రభువుని రక్షకునిగా అంగీకరించి నీకు పాప క్షమాపణ దొరికిందన్నప్పుడు నీవు నమ్మి బాప్తిసం పొందితే నీ హృదయం మీద దేవుడు నీతిమంతుడని పరిశుద్ధుడని వ్రాయబోతున్నటువంటి వ్రాత, అది హృదయముల మీద వ్రాయబడుచున్నటువంటి వ్రాత. అందుకే ఈయన ప్రయాస. అనేక మంది ఈ లోకంలో జీవిస్తూ ఈ లోకంలో పాపము చేత మరి అణిచివేయబడినటువంటి జనాంగమా, ఇక చాలు, నువ్వు నీతిమంతులుగా తీర్చబడాలి, పరిశుద్ధులుగా తీర్చబడాలి. నీ తలరాత, నీ కడుపు కోత సమస్తాన్ని మార్చగలిగినటువంటి శక్తి దేవుని చేతిలో ఉంది. దేవుని నమ్ముట ద్వారా నీ తలరాత మార్చుకోవచ్చు. దేవుని విశ్వసించుట ద్వారా నీ విధి వ్రాతను మార్చుకోవచ్చు. నీకున్నటువంటి కడుపు కోత, నేను ఈ లోకంలో ఏది చేయలేకపోయాను, ఏం చేయలేకపోతున్నాను, నిస్సహాయ స్థితిలో, నిరాశలో, నిస్పృహలో నీ ఉంటున్నావేమో. అందుకనే నీ తలరాతను మార్చడానికి నజరేయుడైన యేసు లోకానికి వచ్చి నీ తలరాతను, నీ కడుపు కోతను మార్చడానికి ఆయన శక్తియు సామర్థ్యము కలిగినటువంటి గొప్ప దేవుడై ఉన్నాడు. అలాంటి ప్రభువుని నువ్వు ఈ దినం ఆశ్రయించగలిగితే నీ తలరాత మారుతుంది, నీ కడుపు కోత మారుతుంది. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. చిన్న ప్రార్థన. ప్రభుతో ఈ మాటను చెప్పగలవా? ప్రభువా, 10 ఆజ్ఞలు పాటించలేక నేను పాపినయ్యాను. లోకంలో నువ్వు ఇచ్చినటువంటి మంచి స్థితిని మర్చిపోయి, త్రాగుతూ తులనాడుతూ బాధ్యతలు మర్చిపోయి, నా ఇల్లు మర్చిపోయి, నా ఒళ్ళు మర్చిపోయి లోకంలో నేను బ్రతుకుతూ ఉన్నాను. నన్ను క్షమించు నాయనా. నేను తీర్పులోనికి రాకుండా నన్ను కాపాడు నాయనని నువ్వు ప్రార్థన చేయగలవా? నీ పాపములను బట్టి ఆ యేసు ప్రభు శిలువ మరణాన్ని పొంది ఉన్నాడు. నా సమాధానార్థమైన శిక్ష నీ మీద మోపబడ్డది. అందుకే నీవు యూదులకు రాజు అని పిలాతు వ్రాయడం జరిగింది. నీ మరణము, నీ పునరుద్ధానము వల్ల నా హృదయం మీద నీతిమంతుడని, పరిశుద్ధులని వ్రాయటానికి ఇష్టపడ్డ దేవా. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మా పరమ తండ్రి, మహోన్నతమైన శ్రేష్టమైన నీ నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ఇదిగో వాక్యమైన నీ బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, కృప చూపించండి, సహాయం చేయండి, నీ కటాక్షంతో నింపు. ప్రభువా, ఇదిగో తండ్రి, తలరాత కడుపు కోతతో మా తండ్రి మనుషులు చిన్న భిన్నమవుతున్న కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. ఎవరికి చెప్పుకోలేక బాధపడుతున్న నీ బిడ్డల కొరకు నాయన నీ శక్తి, నీ బలమును ప్రసాదించి వారి తలరాత కడుపు కోతను కొట్టివేయండి, కృప చూపించు. వారు ఏదైతే ఆశిస్తున్నారో వారు ఆశించింది వారికి దొరుకునట్లు కృప చూపించు. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు సఫలపరుస్తానని నీ వాగ్దానమును నెరవేర్చి కృప చూపించి దీవించుమని మా శ్రోతలు అనేక మంది రోగ్రస్తులను స్వస్థపరచండి. కోర్టు కేసులు ఉన్న వారికి తగు న్యాయం దయచేయండి. నిరుద్యోగులను జ్ఞాపకం చేసుకోండి, కృప చూపించండి, సహాయం చేయండి. నాయన స్త్రీలను,
పురుషులను మీరు జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయండి. విద్యార్థులను జ్ఞాపకం చేసుకోండి. ప్రభుత్వ ఉద్యోగులను, అలాగనే నాయన ప్రైవేట్ ఉద్యోగులను, వ్యాపారస్తులను మీరు జ్ఞాపకం చేసుకొని కృప చూపించమని, ఈ కార్యక్రమానికి సహాయం చేస్తున్న ప్రతి కుటుంబాలను మీరు దీవించమని యేసు దివ్య నామమును బట్టి అడిగి స్తోత్రించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.